సీసా కింద పడతా అంటే ఏం చేస్తానవే? అత్తమ్మ, మీ కొడుకు నన్ను బయటకు తీసుకుపోతా అంటే రెడీ అవుతున్నా, చూసుకోలే అత్తమ్మ. ఏమండి, ఇంతకీ నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? నానే ప్రాణము సుత్తిగా ఉందంటున్నా కదా, చాలా రోజులు ఉండాలి. ఆసుపత్రికి తీసుకుపోతానే. ఏమండి, మీరు నన్ను హాస్పిటల్కి తీసుకుపోతా అంటుర్రా? నన్ను? ఏమండి, నా మీద ఇంత ప్రేమ మీకు ఎప్పుడు పుట్టిందండి? నిన్ను హాస్పిటల్ తీసుకుపోయేది నీకు చేతులు నొత్తానేయో, కాళ్ళు నొత్తానేయో, కడుపు నొత్తానే కాదే, నువ్వు శీలవతివా కాదా అని పరీక్ష చేయడానికి. శబ్బాష్ కొడుక, నాకు కూడా దీని మీద అనుమానం ఉంది. ఇది కన్యనా లేకెవనికన్నా కాలు జారిందా? ఇది శీలావతి లెక్క లేదురా, దీన్ని తీసుకుపోయి టెస్ట్ చేయరా. అత్తమ్మ, మీ కొడుకు కంటే తెలియక మాట్లాడుతున్నావు. పెద్దదానివి, నువ్వు కూడా అట్లనే మాట్లాడుతున్నావు. నీ కొడుకుతోని నాకు పెళ్ళయి 3 నెలలు అవుతుంది. నేను శీలవతిని ఎట్లయితా, కన్యని ఎట్లయితా? నువ్వు కన్యావు కాదా? కన్యావు కాదా? నువ్వు పెళ్లి చేసుకుంటే నువ్వు కన్యావు కాదా? నువ్వు కన్య ఎట్లా కాదే? ఏమండి, రోజు మీతోనే సంసారం చేస్తున్నా కదా, నేను కన్యని ఎట్లయితా అండి? ఏంది సంసారం చేస్తావా? సరిపోతలేదే, నాకు సుఖం లేదే, చుట్టి లేదు. ఎట్లయితే నువ్వు కన్యం మొత్తక్కిరాలి నువ్వు నాకు. ఏమండి, రోజు మీ పక్కనోడే పడుకుంటున్నాను కదా, నేను కన్యని ఎట్లా అవుతా అండి? అయితే ఇప్పుడు పక్క సర్దిపోవే, మొత్తం ఉండాలి మరి. అలాగేనండి. ఏందిరా ఈ సౌండు? మీ సౌండ్కు చుట్టుపక్కల వాళ్ళు అడిగితే సమాధానం చెప్పలేకపోతాను. మెల్లగా చేసుకోండి బిడ్డ, పో. సర్దుపో. అది బాగా ఇంకా సాయదేవే పట్టు. శుభన్ ఎటు పోతున్నావురా? పొలం కాడ వేస్తానా? గడ్ల పైసలు పడ్డాయట, సేటు ఫోన్ చేసిండు. నాకు కొంచెం పని ఉన్నది, పోయి రేపో. సరే అన్న. అవునా, వడ్ల పైసలు పడ్డాయా? పాప మీ చెల్లి ఉంటే మంచిగా ఉండు. ఆ పైసలతో ఎప్పటి నుంచో స్కూటర్ కొనుక్కోవాలనుకున్నది. వదినే, మా చెల్లి ఎప్పుడు చచ్చిపోయింది అనుకున్నా, దాన్ని మాటి గుర్తు చేసి మమ్మల్ని బాధపెట్టకు. ఎన్నిసార్లు చెప్పిండే దాని జోలు తీయకమని? ఇంకోసారి దాని జోలు తీసాం అనుకో సంపుతా. అది ఎప్పుడో వచ్చింది అనుకున్నా. అయ్యో అన్న, వదిన ఎందుకు కొడతాను? వ్యాజ్ చేసిన తప్పుకు. అరే ప్రసాద్, మన పక్క పొలం వాళ్ళు హద్దులు పెడతానట, పోయి చూసుకో, లేకపోతే మళ్ళీ కిరికిర్లు అవుతాయి. అయ్యా, ఎవ్వరు పొలాలు వాళ్ళు వంచుకుందాం. ఈ పొత్తులుండుడద్దు ఏమద్దు వీళ్ళతోని మనకు. కాక ఆ అద్దుల సంగతి నేను చూసుకుంటా, కానీ నువ్వు రాక బాగా రోజులు అవుతుంది, జర సాయ తాగుద్దా? అరే, మీ ఇంట్లో పచ్చి మంచిలు కూడా తాగరా, చాయ్ ఎట్లా తాగుతారా? అగో, మా అమ్మకి ఏం మనసులో తట్టిందో, నువ్వన్న అడగరాదు జరంతా. కాక మమ్మల్ని చిన్నప్పటి నుంచి పెంచి పోషించినవు, మేము తప్పు చేస్తే అడిగేంత నీకు లేదా అని. మీ కాక మనసులో ఏం తట్టిందో నేను చెప్తున్నాను. సిరి ఏం తప్పు చేసింది మీ చెల్ల?
లోకంలో చెయ్యని కూడా తప్పు చేసిందా? ప్రేమించే కదా పెళ్లి చేసుకున్నది. ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు దానికి అంత దూరం పెట్టిండ్రు. అది ఎప్పుడొచ్చి ఇంట్లో చేయగలుగుతుందో అప్పుడే మేము వచ్చి ఇక్కడ చేయగలుగుతాం. అరే రోజు నాకు కలలా కనబడుతుందిరా, దాన్ని తీసుకురాండిరా. దాన్ని తీసుకొచ్చినాక ఛాయ్ ఏందిరా, భోజనం చేస్తారా ఇంట్లో? కాక పక్క పొలం వాళ్ళు అదులేస్తా అన్నారు కదా, ఆ సంగతి నేను చూసుకుంటా. చిన్నవా పొలం పంచుకుందాం అన్నావు కదా, నలుగురు పెద్ద మనుషులు కుప్పై పంచుకుందాం. మీరు వేరండి. ఏమయ్యా సాయంత్రం నుంచి అన్నం తినలేదు, ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏడుతున్నావా? ఎందుకు ఏడుతున్నావయ్యా? ఏం లేదే, పొద్దున కాకుండా చిన్న వచ్చినప్పటి నుంచి వెళ్ళి చెల్లె గుర్తొస్తుంది, బాధ అనిపిస్తుంది. చెల్ల గుర్తొద్దా? చెల్ల గుర్తొద్దంటే మీరు పిలిస్తే రాదా చెప్పు? పోయి తీసుకొచ్చుకోవచ్చు కదా అయ్యా, మరి ఇంత బాధపడే కంటే. బోత్ వస్తుందా అని ఉరుక్కుంటూ వస్తుంది అయ్యా, ఆగ మేఘాల మీద వస్తుంది. అన్న చెల్లె నాకు కూడా కళ్ళలా కనబడుతుంది, మన చెల్లెని తీసుకొచ్చుకుందాం అన్న. పోయినళ్ళు కనబడతారా అన్న, మన చెల్లెని మనం తీసుకొచ్చుకుందాం. తీసుకొచ్చుకుందాం పారా. మనసులో ఇంత బాధ పెట్టుకుని ఎందుకయ్యా మీదికి ఇంత కోపం నటిస్తున్నారు మరి మీరు? బాధపడకండి, మన చెల్లెని మనం తీసుకొచ్చుకుందాం. సరే పొద్దున్నే పోదాం కదా, సంతోషమేనా? ఇక్కడైనా ఇప్పుడు లేచైనా అన్నం తిందు రా అయ్యా. ఇక్కడ పనక్కనే ఉన్నది పొద్దుటి నుండి. ఇది ఏం చేస్తాంది? ఎటు పోయింది ఇది? ఇది దొరకాల, దీని సంగతే చెప్తా ఇయ్యాల. ఏం చేస్తానవి? పోతాందిరా, మనం ఈ పెళ్ళం కాదురా పోయేది, మన ఇంటి పరువురా. ఎక్కడున్నావురా? రారా, అరే రాము, రాము రారా. ఏందే నీ కాలేజ్ టైం ఏందే? రోజు ఇంటికి లేట్గా వస్తాను, 4ంటికి కాలేజ్ అయిపోతే 5 దాకా చేస్తానువే, ఎక్కడ తిరుగుతాను? ఏందన్నా అట్లా మాట్లాడుతున్నావు?
అంటే నీ ఉద్దేశం ఏందన్నా? నేను రోజు ఎవరితోనో తిరగత్తాను అని మాట్లాడుతున్నావా? సొంత చెల్లెని నువ్వే ఇట్లా మాట్లాడితే బయట నా గురించి ఇంకెన్ని మాట్లాడతారన్నా? నీ చెల్లె మీద నీకు నమ్మకం లేదా? ఏంద్రా మీ లొల్లి? పొద్దున్నెత్తే మా లొల్లి మొత్తం ఊరం తెరవన్నా? చట్ బయటకు పని చేసుకోవా? ఒక కాల్ చేతులు కాన్సెంట్ పోవే అడు. సిరి, అల్లారు ముద్దుగా పెంచిన అన్నల్నే నువ్వు ఎదిరిస్తున్నావంటే నువ్వు ఎవరికో దగ్గరైనవని అర్థమవుతుంది. నువ్వు చదువుకున్న దానివే కదా, నీకు మంచి ఏదో చెడేదో తెలుసు కదా. అసలే రోజులు మంచిగా లేవు, కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. మా వాళ్ళని కాదని నేనేమో కొన్ని ఇష్టపడుతున్నా. మా వాళ్ళకేమో ఇప్పుడు నా మీద అనుమానం వచ్చింది. ఆడేమో కాలేజ్ అయిపోయినాక నాతో ఒక గంటన్న స్పెండ్ అయ్యేవా అని సతాయిస్తుండు. ఏం చేయాలో నాకేమేం అర్థమవుతలేను. మా వాళ్ళ యుద్ధ ఇట్లా, వాడి యుద్ధ అట్లా. రాము, ఇది మన కళ్ళుగా ఇంట్లోకెళ్ళి పారిపోతే ఊర్లో నా పరువు పోయింది అనుకున్న బిడ్డ, కానీ నువ్వు లాక్కొచ్చి నా బరువు దింపినవురా. రాముడు కాదే, రావణాసురుణ్ణి విగ్రహం కట్టే. అరే పెద్ద విగ్రహం కాదురా, బాహుబలి అంత విగ్రహం కడతా బిడ్డ. బాహుబలి కాదే, పొల్లాల దేవునంత విగ్రహం కట్టు. ఏయ్, నీకేం తక్కువ చేసినని పారిపోయినవే? అత్తమ్మ, చిన్నప్పటి నుంచి వెళ్ళి మా వాళ్ళు నన్ను ఎంతో అల్లరి ముద్దుగా పెంచుకున్నారు. అయినా వాళ్ళ ప్రేమని కాదని నీ కొడుకే కావాలని ఎంతో ఇష్టపడి నీ కొడుకుని పెళ్లి చేసుకొని వచ్చిన. డేట్ ఉన్న కడుపు నొత్తుందన్నా కూడా కామంతో మదం ఎక్కి రాక్షసులు లెక్క ఎత్తుండు. అడు మనిషి కాదు, మృగం, మదం ఎక్కిన దున్నపోతు. నా ఇష్టాలతో నాకు పని లేదు. అసలు నేను నాకు మనిషి లెక్కనే కనిపిస్తలేను. ఏల లేదు, పాల లేదు, ఎప్పుడు చూసినా ఆయనకి అదే జాస. నువ్వు కొడుకుని అనలేవత్త, గాడిదని అన్నావు. నన్ను ఎందుకురా నీకు ఇంత మోసం చేయాలనిపించింది? నేనేం పాపం చేసిండ్రా? నా వల్లని కాదనుకున్నందుకు నాకు శాస్తి జరగాల్సిందే. నేను రాక్షసున్నా, నేను మోసగాన్నా. మోసం గురించి నువ్వు మాట్లాడుతున్నావేంది? చిన్నప్పుడే మీ అమ్మా నాన్న చనిపోతే మీ అన్న వదిన నిన్ను గారాబంగా పెంచుకొని చదివిపిస్తే వాళ్ళని వదిలిపెట్టి నాయంబడి వచ్చినావు కాదే. నన్ను మంచోడు అనుకున్నావే. నా అసలు క్యారెక్టర్ ఇదే. నా అసలు క్యారెక్టరు నువ్వు నన్ను మంచోడుగా అనుకోవడం నీ తప్పే, నా తప్పు కాదు. ఏయ్, నన్ను మంచోడా మంచోడను మంచోడు 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 దీంతోనేంద్రా రూములేసి ఇష్టం ఆడకపోరా. నీ ఆట ఏమండి, వద్దండి, నాకు చాలా ఇబ్బంది ఉంది. నీ కాళ్ళు వద్దండి. చిన్నవా కాకేడే ఎందు బిడ్డ? కాక ఏం చేస్తానవే? పూల చెట్లకు మందు చల్లుతాండ్రా. నీ అవ్వ కాక నేను మీరు వచ్చినప్పటి నుంచి వెళ్ళి ఆలోచించిండే. చెల్లె గుర్తుకొచ్చింది, బాగా అనిపించింది. చెల్లెని తీసుకొద్దామే. తీసుకొద్దాంరా. మంచి నిర్ణయం తీసుకున్నావు బిడ్డ. మన చెల్లె మనతోనే ఉండాలి. సరే పోదాంపా, డోరే పోదాం. డోరే చెప్తాను బిడ్డ. అరే
చెల్లకు నాటుకోవడం అంటే ఇష్టం రా. వచ్చినాక మన అందరం కలిసి కోసుకొని తిందాం రా. కోసుకొని తినడు కదా, మందు కూడా నువ్వే తేవాలి నీ అవ్వ. తెస్తారా? అయ్యా దిగండి దిగండి రండి పోదాం, రండి. చిన్నాబు గట్టు కాదే నీ అబ్బా, ఈ ఊళ్ళో సర్పంచ్ నాకు బాగా ఎరక. అంతేనా? రాగానే ఆ. పొద్దునే తెలుసుకుంటా. ఆ. ఆ సర్పంచ్ దగ్గరికి పోతే మన చెల్లెజాడ తెలుస్తుంది. అవునవును పోదాం పోదాం. ఇదే సర్పంచ్ అడిగినా అవునా కొడుకా తెలుసుకుంటా. ఇదేనా నీళ్ళు సర్పంచ్ సాబ్ నమస్తే సర్పంచ్ సాబ్. పొద్దున ఫోన్ చేసింది నేనే. మా చెల్లె పేరు సిరి. ఈ ఊర్లో రాము అనే అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అప్పటి నుంచి మేము మా ఇంటికి రానియలేదు. జర వాళ్ళ ఆచూకి చెప్తారని ఇట్లా వచ్చినాం సర్పంచ్ సాబ్. జర మీరే మాకు సహాయం చేయాలి. మీ చెల్లె పేరు సిరే. సిరి చాలా మంచి పిల్లండి. మా సిరి మీకు తెలుసా సార్? మా చెల్లె మంచిగా ఉందా సర్పంచ్ గారు? మా బిడ్డ మమ్మల్ని ఎప్పుడైనా అడుగుతుందా? మా బిడ్డ ఎక్కడ చూపెట్టి దింపాలి సార్. సర్పంచ్ సాబ్ జల్ది చూపెట్టరా, మా చెల్లె మేము చూడాలి. రండి సార్. సరే పదండి, నేను చూపిస్తాను. జగమే మాయా బ్రతికే మాయా వేదాలలో సరమించిన ఉదికించేనయా జగ మాయా బ్రతుకే మీరెవ్వరు బతకర్రా, మీరెవ్వరు బతకర్రా. ఈడ అందరు పోతార్రా, అందరు పోతారు. మీ అందరూ ఇక్కడ లేకుండా పోతార్రా మీ అందరు. వాళ్ళు బలిసిందా? ఈ ఊర్లో ఉండవు నువ్వు. రాత్రి వస్తే ఇక్కడ ముద్ద కూడా దొరకదు నీకు. ఊర్లోకి వెళ్ళి ఎలగొట్టిస్తా. ఏమనుకుంటున్నావు నువ్వు? చెప్ పక్కకు పో. సర్పంచ్ సాబ్ ఎవరాళ్ళు? వాడు పిచ్చోడు. వాడి గురించి నేను తర్వాత చెప్తా. అదిగో అయ్యో మీ చెల్లి. చూపెట్టండి చూపెట్టండి అన్నారు కదా, అదో చూపెడుతుంది. అదే మీ చెల్లి. చూడయ్యా ఎంత హాయిగా పడుకుందో చూడు. సర్పంచ్ సాబ్ మా చెల్లెని చూపిస్తావా లేదా? ఎవరితో పొందని చూపించి మా చెల్లె అంటాను. అయ్యా నువ్వన్నా చెప్పయ్యా, అది మన బిడ్డ కాదని చెప్పయ్యా. సర్పంచ్ సాబ్ మీరు జోకులు చేయకండి సార్. మా బిడ్డ ఎక్కడ చెప్పండి సార్. ఇవి జోకులు కావు, నిజం నిజం నిజం. ఇదే విషయాన్ని మీ చెల్లెలు ఉత్తరంలో కూడా రాసి పెట్టింది. మీ చెల్లెలు రాసిన లెటరు. పెద్దన్న, చిన్నన్న, వదినలు, చిన్ననాయన, చిన్నమ్మ మీ అందరినీ చూడకుండానే చచ్చిపోతే కావచ్చు, కానీ ప్రతి ఒక్క ఆడపిల్ల పుట్టింటి గడప దాటేటప్పుడు ఆలోచించుకొని అడుగు ముందటికెయ్యాలి. ఎందుకంటే ప్రేమించినోడు మంచిగా చూసుకుంటాడని ఆడపిల్ల నచ్చినోని పెళ్లి చేసుకుంటున్నా అని సంబరపడుతుంది. కానీ తను చేసే తప్పేందో బయటకు వెళ్తే కానీ ఆ బాధ అన్నది తెలియదు. నన్ను చూసైనా
ప్రతి ఒక్క ఆడపిల్ల ప్రేమించి పెళ్లి చేసుకునేటప్పుడు తల్లిదండ్రులకు ఒక్క మాట చెప్పాలి, అలా నొప్పించి చేసుకోవాలని అందరికి అర్థం కావాలన్నా. కానీ మీరు వచ్చేదాకా నేను బతికుండను అన్నది ఒకటి చివరి కోరిక అన్నా. మీరందరూ మాత్రం మంచిగా ఉండాలి. నేను తప్పు చేసిన అన్నా మిమ్మల్ని కాదని, ప్రేమించి పెళ్లి చేసుకొని పెద్ద తప్పు చేసిన. నన్ను క్షమించరు అన్న, నన్ను క్షమిస్తారని చిన్న ఆశతో మీ చెల్లె సిరి. సర్పంచ్ సార్, మా చెల్లకి గతి పట్టించిన ఆ తల్లి కొడుకులు ఎక్కడ ఉన్నావు చూపెట్టు. ఆల్రెడీ భూమి మీద బతకదు. పదండి, నేను చూపిస్తా. ఇదిగో ప్రసాద్, మీ చెల్లెలు ఎవరి చేతుల్లో అయితే మోసపోయిందో అదే వీడి కూతుర్ని కూడా వాడే మోసం చేశాడు. వాడు అందుకే ఇలా అయిపోయాడు. బిడ్డ ఏడున్నవే బిడ్డ, నీ కోసం తిరగరాంతో తిరుగుతానే బిడ్డ. ఏడున్నవే నా బంగారు తల్లి, ఏడున్నవే బిడ్డ. అరే నీ పెళ్ళం గర్భవతిరా, తీసేద్దామా? గర్భవతి అయితే ఏమవుతుంది? ఉండని, వాళ్ళు ఏమైనా పుట్టి భూమి మీదకి వస్తాడా? మనం రానిస్తామా? అమ్మా, ఎంతో మంది ఆడలను అనుభవించిన కానీ గర్భవతైన ఆడదాన్ని అనుభవించిన ఆ సుఖం కూడా ఒకసారి చూడాలని అయిన తర్వాత ఆలోచిద్దాం దాని గర్భం గురించి. అత్తమ్మ, నీ కాళ్ళు మొక్కుతా. నిండు గర్భవతిని, పొద్దులు కూడా పడ్డాయి అత్తమ్మ. అయినా నీ కొడుకు నన్ను వదులుతలేడు. అత్తమ్మ, ఒక 5-6 నెలలు నీ కొడుకు నాకు దూరంగా ఉండమని అత్తమ్మ. నేను నరకం భరించలేకపోతున్నా. నీ కాలు మొక్తా. నువ్వు ఎట్లా లేసి ఆయన నొప్పి అత్తమ్మ, చచ్చిపోతా అత్తమ్మ. ఏందిరా నా పెంపకం ఇదేనారా? నీకు చెప్పింది ఏంది, నువ్వు చేసేదేంది? నువ్వు చేయబట్టి మా అమ్మ కొట్టింది. అరే ఇది చచ్చిందిరా. అరే సరే గాని ఊర్లో నలుగురిని పిలిచి ఎవ్వరికి తెలియకుండా దీన్ని బొంద పెట్టొస్తా. ఇంట్లోకి పోరా. కొన్ని చిన్న పిల్ల కాండలి పెద్ద మనిషి అయినా ఏ ఆడదాన్ని వదలలే. కానీ ఒక్క చిన్న కోరికమ్మ, గర్భవతిని పొందాలని
తను అనుభవించాలని చిన్న ఆశమ్మ. ఈ ఒక్క కోరిక తీర్చలే అమ్మ దీన్ని. సరే సరే 10 నిమిషాలు కానీ ఈ నలుగురికి చెప్తా. మీ చెల్లెని చంపిన వాళ్ళు నన్ను చంపుతా అన్నారు కదా, ఇగో చంపండి. ఈమె మీ చెల్లెని చంపింది. ఏమయ్యా అప్పుడు నీ చెల్లె జోలెత్తే నా చెంబ వల్ల కొట్టినావు, ఇప్పుడు దీన్ని ఏం చేస్తావు, దీన్ని కొడుకు ఏం చేస్తావు? సర్పంచ్ దీని కొడుకు ఎక్కడున్నాడు చెప్పు, దీని కొడుకు ఎక్కడున్నాడు? మీకు ఆ ఛాన్స్ భగవంతుడు ఇయ్యలేదు. ఆల్రెడీ ఆమె కొడుకు వస్తుంటే కార్ యాక్సిడెంట్లో చనిపోయాడు. దాన్ని చూడలేక ఈమె పిచ్చిదై కుష్టి వ్యాధితో అంగలారుస్తుంది. అల్లారు ముద్దుగా పెంచుకున్నావు కాదే నా బిడ్డను. నా బిడ్డకి ఇట్లాంటి గతి పట్టించి చంపిల్లు కాదే మీరు, నువ్వు నీ కొడుకు. నువ్వేం పాపం చేసినవే? నువ్వు తాగపోతే మేమన్నా తాగుకుంటుంది కదా మంచిగా.